బయట మన మార్కెట్లో దొరికే బ్రాండెడ్ ప్యాడ్లకి మై ఐరన్ వెస్ సెంటర్ ప్యాడ్కి ఒక అద్భుతమైన జెన్యూన్ డెమో అండి. డెమో చూడండి, మీరే అందరికీ అర్థమైంది. ఇప్పుడు నేను బయట దొరికే ప్యాడ్స్ కానివ్వండి, ఇవే సెంటర్ ప్యాడ్ అక్కడ పెట్టాను. లైవ్ డెమోనండి. నేను ఈచ్ ప్యాడ్లో 20 ml లిక్విడ్ని వేస్తున్నాను. చూడండి, ఏది హైలీ అబ్జర్వ్ చేస్తుంది, తొందరగా వితిన్ సెకండ్స్లో అబ్జర్వ్ చేస్తుంది, లీకేజీ ప్రాబ్లం లేకుండా హైలీ అబ్జర్వ్ ఏది చేస్తుందో మీరే మీ కళ్ళతో చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఈచ్ బ్యాట్లో 20 ml వేస్తున్నాను. చూడండి, ఇది బయట దొరికే ప్యాడ్ అండి. ప్లాస్టిక్ కెమికల్ ఇది కలవడం వల్ల మన శరీరానికి చాలా హార్మ్ఫుల్. ఇన్సైడ్ అవుట్ సైడ్ చాలా బ్యాక్టీరియాస్ని కానివ్వండి, మన హెల్త్ ఇష్యూస్ని కానివ్వండి, చాలా వరకు ఆడవాళ్ళకి ప్యాడ్స్ వల్లే వస్తాయండి రోగాలు ఎక్కువ వచ్చేవి. కెమికల్ ప్యాడ్స్ కానివ్వండి, ప్లాస్టిక్ ప్యాడ్ వల్లే వస్తాయి. ఇప్పుడు డెమోలో చూడండి, అబ్జర్వ్ చేస్తున్నాయా? ఏమైనా అబ్జర్వ్ చేస్తుందా? తడి చూడండి ఎలా కనిపిస్తుందో. మరి నువ్వే శానిటరీ ప్యాడ్ నేను ఇందాకే చెప్పాను, విత్ ఇన్ సెకండ్లో అబ్జర్వ్ చేస్తుంది, హైలీ అబ్జర్వ్ చేస్తుంది. ఇది హైజెనిక్ ప్రోడక్ట్. దీంట్లో 100% కాటన్ అండి. 7 లేయర్స్ ఉంటాయి. దీని మధ్యలో నానో చిప్ అనేది ఉంటుందండి. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను మీకు చెప్తాను. మనం ప్యాడ్ బయోగ్రేడబుల్, పర్యావరణానికి హార్మ్ఫుల్ కాదు. ఇంకోటి డర్మటాలజికల్ టెస్ట్ ప్రూఫ్ అండి. ఇది చాలా చాలా జెన్యూన్ ప్రోడక్ట్. ఇది చర్మానికి హార్మ్ఫుల్ ఏం చేయదు, ర్యాష్ ఫ్రీ అండి. ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, దురదలు ఇలాంటివి ఇవి కూడా మన శరీరానికి హార్మ్ చేయదు. అక్కడ స్కిన్ని కాలినట్టు చేస్తాయి. కొన్ని ప్యాడ్స్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మనకి స్కిన్ని బ్లాక్నెస్ చేస్తాయండి. ఇది నివే శానిటరీ ప్యాడ్ బ్లాక్నెస్ కాదు, ఎందుకంటే ఇది శానిటరీ ప్యాడ్, ఎక్కువ ఫ్రెండ్లీ ప్యాడ్ కాబట్టి. నేను ఫస్ట్ టైం 20 ml వేసాను. ఇప్పుడు 2020కే అవి బయటవి తీసుకోలేదు. మళ్ళీ నేను దానికి 20 యాడ్ చేశాను. 40 ml అసలు తీసుకోదండి బయట ప్యాడ్స్, ఎందుకంటే దాంట్లో పేపర్ ఉంటుందండి, కాటన్ ఉండదు. పేపర్ని ఏం చేస్తారంటే రీసైక్లింగ్, 1, 2, 3 సార్లు రీసైక్లింగ్ చేస్తారు. ఆ పేపర్ అంతా వైట్గా కనిపించడానికి బ్లీచ్ అనే పదార్థం కలుపుతారండి. ఈ బ్లీచ్ అనే పదార్థం కలిపిన తర్వాత ఆ ప్యాడ్ వైట్గా కనిపిస్తాయండి. ఆ 2 ప్యాడ్లో మనకి బయట మార్కెట్లో దొరికి, ఇప్పుడు మనం వాడే బయటకి కొంటున్నాం కదండి, అవి ప్రతిదీ కెమికల్ ప్యాడ్స్. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్. అవి ఇంకోసారి కూడా నేను డెమోలు చూడండి తీసుకుందా. ఆ పేపర్ చూసారా ఎంత డెమో ఇది డ్రైగా ఉందో మీరు చూస్తున్నారు కదా. అది ఇంకా తడిగానే ఉంది, వాటర్. అలాంటి ప్యాడ్ వల్ల ఏమవుతుందంటే, ఆ ప్యాడ్ వల్ల బయట మనం పీరియడ్స్ టైంలో ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాం, కొంచెం చూడవే, బ్యాక్ ఏదైనా కనిపిస్తుంది ఏమైనా చూడు అని. ఇది మనం శానిటరీ ప్యాడ్ అవసరం లేదండి. అది విత్ ఇన్ సెకండ్స్లో వల్ల టక్కన హైలీ అబ్జర్వ్ చేస్తుంది. నో లీకేజీ ప్రాబ్లం అండి. ఇది చూడండి, నేను చూపిస్తాను చూసారా, అది అంతా కాగితమేనండి. ఆ కాగితాలను పేపర్ని ఏం చేశానంటే రీసైక్లింగ్, బ్లీచ్ అనే పదార్థం కలుపుతారు బయటగా కనిపించడానికి. అందుకని పేపర్ ఏం చేస్తుంది, జస్ట్ వాటర్ పెడితే వాటర్ తీసుకున్నట్టుగానే ఇది శోషించదు. చూడండి, దీంట్లో మన నువ్వే శానిటరీ ప్యాడ్లో జెల్ ఒకటి ఉంటుందండి. ఆ జెల్ ఏంటంటే కాన్ హస్క్ అనే జెల్ ఉంటుందండి. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో వచ్చే వ్యర్థాలను కానీ, మన బాడీలో ఉన్న హీట్ని కూల్ చేస్తుందండి. హైలీ అబ్జర్వ్ అని నేను 1, 2 సార్లు చెప్తున్నాను. ఆల్రెడీ నేను మిగతా ప్యాడ్లో 20 40 ml వేసాను. ఆ 40 ml ఆ గ్లాస్లోనే నేను వేసాను పిండి. దీంట్లో మళ్ళీ నేను నువ్వే శానిటరీ ప్యాడ్ ఇది హస్క్ జెల్ అని వేస్తున్నాను. చూడండి, ఈ జెల్ ఏం చేస్తుందంటే
ఇందాక ఆ ప్యాడ్లో వేసిన వాటర్ని కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. వితిన్ సెకండ్స్లో అది తీసేసుకుంటుంది. లీకేజీ ప్రాబ్లం ఉండదు, కంఫర్ట్ ఉంటుంది. మినిమం ఏ ప్యాడ్ అయినా సరే అండి 4-6 అవర్స్కి మార్చేయాలండి. అది ఎలాంటి ప్యాడ్ అయినా, ఏ బ్రాండెడ్ ప్యాడ్లు అయినా 4 అవర్స్కి మనం మార్చేయాలి కంపల్సరీగా. చూడండి ఇప్పుడు నేను దాంట్లో ఆ జెల్ అనేది వేస్తున్నాను చూడండి. ఆ జెల్ని కూడా ఆ లిక్విడ్ తీసేసుకుంటుంది. అస్సలు వితిన్ సెకండ్స్లో అబ్జర్వ్ చేస్తుంది చూడండి. అంతేకాదండి, మన ప్యాడ్లు ఏమి నువ్వే శానిటరీ ప్యాడ్ లుండలు కూడా అవ్వవు. మిగతా ప్యాడ్స్ కొన్ని 2-3 అవర్స్కి లుండలు అయిపోతూ ఉంటాయి, కానీ మనకి లుండలు కూడా అవ్వద్దండి. ఎలా ఉంది అలానే ఉంటుంది, కొంచెం కూడా ఇది అనిపించదు. లేయర్స్ అండి. ఇప్పుడు నేను దీంట్లో నానో చిప్ అని ఇందాక చెప్పాను కదండి. ఈ నానో చిప్ చేసే పని ఏంటంటే, ఈ నానో చిప్ ఫస్ట్ బ్యాడ్ స్మెల్ని అరికడుతుందండి. అంటే బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉన్నా అది ఫ్రెష్ ఫీల్నెస్ తెస్తుంది కానివ్వండి, బ్యాడ్ స్మెల్ బ్యాడ్ బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది. ఇది బయోగ్రేడబుల్. ఇంకోటి ర్యాష్ ఫ్రీ అండి. దీనివల్ల ఈ నానో చిప్ మన ప్యాడ్లో చాలా చాలా మంచి పనితీరు చేస్తుంది. ఇది డీటాక్స్ చేస్తుందండి, మన వ్యర్థాలన్నింటినీ తొందరగా శోషించుకొని డీటాక్స్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న పర్యావరణానికి హార్మ్ఫుల్ కానీ చిన్న డెమో చూపిస్తాను. ఇప్పుడు ఆ గ్లాస్లో నేను ఆ జెల్ చూసారా, ఆ లిక్విడ్ ఏదైనా వస్తుందా, రావట్లేదు. దాంట్లో నేను రా సాల్ట్ వేస్తానండి. ఈ రా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఇది పర్యావరణానికి హార్మ్ఫుల్ కాదు. పర్యావరణంలో ఇట్లాగే ఈ ప్యాడ్ ఏం చేస్తుందంటే భూమిలో కరిగిపోతుంది అని చెప్పడం కోసం నేను ఇది ఒక చిన్న డెమో చూపిస్తున్నాను కదండి. రా సాల్ట్ వేస్తాను దాంట్లో. అది ఏం చేస్తుందంటే తొందరగానే లిక్విడ్ రూపంలో వెళ్ళిపోతుంది. మనకి చెత్త వేయంగానే బయట చెత్త అబ్బాయి వచ్చి చెత్త తీసుకొని వెళ్తారు, డ్రమ్ యార్డ్లో వెళ్తారు. అది తీసుకొని వెళ్ళి అక్కడ కాల్చడం కానివ్వండి, అదంతా జరుగుతుంది. వర్షపు నీరు కానివ్వండి, లేకపోతే సముద్రపు నీరు, ఇలాంటి నీరులో ఇది ఈజీగానే కరిగిపోతుంది మన ప్యాడ్ అని చెప్పడానికి నేను ఈ డబ్బు చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసాను కదండి. ఈ సాల్ట్ ఇది జెల్గా ఉంది కదండి, ఇప్పుడు వాటర్ అయిపోయింది చూడండి. అంటే భూమిలో ఈజీగానే కలిసిపోతుంది. కొన్ని మన ప్లాస్టిక్ ప్యాడ్స్ కానివ్వండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాలు కూడా కలవు, మంది ఈజీగా భూమిలో కలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే నవ్య శానిటరీ ప్యాడ్లో ఈచ్ బాక్స్లో వచ్చేసి XXL 4 ఉంటుంది, XL వచ్చేసి 6 ఉంటాయండి. ఇవి నైట్ ప్యాడ్స్ అంటారు.